హాయ్ అండి. మేము కూర్గు వచ్చాం. మా ట్రిప్ ఫస్ట్ డే. ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. బడ్జెట్ ఫ్రెండ్లీ, మన తెలుగు వాళ్ళదే. మీరు కూడా ఒకవేళ కూర్గు వచ్చేది ఉంటే ఇక్కడ చూడండి, హనీ ప్యాలెస్. మా పాప చూడండి చాలా ఎంజాయ్ చేస్తుంది. మా పాప చూడండి చైర్ తీసుకొని వ్యూ చూద్దామని కూర్చుంటుంది. ఇదే మా హోమ్ స్టే అండి, హనీ ప్యాలెస్. బడ్జెట్ ఫ్రెండ్లీ, పర్ డే 600. లింక్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది మా హాల్. ముందు మన ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంటుంది. డైనింగ్ చాలా బాగుంది. మా పాప చూడండి ఎలా ఆడుకుంటుందో. టిఫిన్ చేస్తున్నామండి. ఇడ్లీ మాత్రం కొంచెం వెరైటీగా ఉంది, పర్లేదు బాగానే ఉంది. నెక్స్ట్ ఓంకారేశ్వరి టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి. కార్ బుక్ చేసుకున్నాం 1 డేకి, సేఫ్గా ఉంటుందని పాప కోసమని. పర్ డే 2000 రూపీస్ పడింది. ఓంకారేశ్వరి టెంపుల్కి రీచ్ అయిపోయామండి. టెంపుల్ స్ట్రక్చర్ కేరళ స్టైల్లో ఉంటుంది. కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. టెంపుల్ బ్యాక్ సైడ్ అండి, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది. మా పాప లడ్డు తింటుంది ఎవరికి ఇవ్వకుండా. ముందు కోనేరు దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి కోనేరు, అందులో చాలా ఫిషెస్ ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది. ఓంకారేశ్వరి టెంపుల్. ఇది టెంపుల్ ఫ్రంట్ సైడ్ అన్నమాట. టెంపుల్ ఫ్రంట్ సైడ్ కోనేరు ఉంటుంది. మా పాప ఫిషెస్ ఉన్నాయని చూస్తుంది. నెక్స్ట్ భాగమండల టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి. మడికేరి నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది. భాగమండల టెంపుల్కి వచ్చేసాం. ఇది టెంపుల్ ఇన్సైడ్ వ్యూ అండి. చూసారా, అది కొనించే వరకు టెంపుల్కి కూడా వెళ్ళనివ్వలేదు. కొనిచ్చాక ఇప్పుడు తను చాలా ఆడుకుంటుంది. తలకావేరికి స్టార్ట్ అయిపోయామండి. చుట్టూ కాఫీ తోటలు, చాలా బాగుంది. హిల్ స్టేషన్ కదా, చుట్టూ కొండలు, చాలా హైట్లో వెళ్తున్నామండి. తలకావేరికి రీచ్ అయిపోయామండి.
ఇది అవుట్ సైడ్ వ్యూ అండి. మా పాప చూడండి అస్సలు నడవట్లేదు, చాలా సతాయిస్తుంది ఎత్తుకోమని. మనం నడవడమే కష్టం అంటే ఇంకా పిల్లల్ని ఎత్తుకొని నడవాలంటే ఇంకా చాలా కష్టం కదా. తలకావేరి టెంపుల్కి వచ్చేసాం. 40 కిలోమీటర్స్ టు మడికేరి. వ్యూ చాలా బాగుంది. మా పాప చూడండి మనం వ్యూ ఎంజాయ్ చేస్తుంటే మా పాపకి దోశ కావాలంట. దోశ దోశ అని అరుస్తుంది. కావేరీ నది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందండి. లోపల చూడండి, ఇక్కడ నుంచే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇది టెంపుల్ ఇన్సైడ్ వ్యూ అండి. చాలా పీస్ఫుల్గా ఉంది. త్రివేణి సంగంకి వచ్చేసాం. ఇక్కడే 3 నదులు కలిసేవి. ఎవరైనా చనిపోయిన వారు ఉంటే అక్కడ పిండ ప్రదానం కూడా చేస్తారండి. అక్కడ చేస్తే మంచిదని వారి నమ్మకం. టెంపుల్స్ అన్నీ అయిపోయాయండి. ఇప్పుడు అబ్బి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఈ డే 1లో ఇదే లాస్ట్ ప్లేస్ అండి. అబ్బి వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయామండి. 1 కిలోమీటర్ దగ్గరగా 1 కిలోమీటర్ వరకు నడవాల్సి ఉంటుంది. చుట్టూ కాఫీ తోటలు, చాలా బాగుంది. అబ్బి వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. రిటర్న్ అయిపోయామండి. చాలా అలసిపోయాము. మార్నింగే లేచి ఇప్పటివరకు తిరుగుతూనే ఉన్నాం. రేపు మండల్పట్టికి వెళ్ళేది. మార్నింగే లేచి మండల్పట్టికి వెళ్ళాలి. అక్కడ కలుసుకుందాం. డే 1 ఇంతటితో పూర్తయింది. నెక్స్ట్ మీకు ఏమైనా ఇందులో వీడియోలో ఏమైనా నచ్చిన ప్లేసెస్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.